హలో హాయ్ అందరికీ నేను మీ పద్మావికే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అయితే మిల్లీ మేకర్ కర్రీ చేస్తున్నాను. దీంట్లో ఎస్పెషల్లీ నేను ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. మనకు టైం తక్కువ ఉంది అన్నప్పుడు ఇలాంటి కర్రీ ప్రిపరేషన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా 5 to 6 minutesలో అయిపోవాలి. మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే ఇలాంటి కర్రీసే బెస్ట్ అని చెప్పొచ్చు. పొద్దున టమాటా కర్రీ అయితే చేసి బాక్స్ కట్టి వాళ్ళని పంపించేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వస్తే మరి కర్రీ ఉండాలి కదా కంపల్సరీ. అందుకోసం అయితే మార్నింగే ఫినిష్ చేసుకున్నాం అనుకో నాకు ఈవినింగ్ వరకు పెద్ద టెన్షన్ ఉండదు. మిల్లీ మేకర్స్ అయితే నేను వేడి వాటర్లో వేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. ఈ వేడి వాటర్లో తీసుకుంటే మనకు తొందరగా కుకింగ్ అయిపోతుంది. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మనం కడాయి పెట్టేసుకుందాము. ఇవి నిన్న కొంచెం వడియాలు వేంపాను అనమాట. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం ఎందుకంటే మనకు ఆనియన్స్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది బెటర్గానే పడుతుంది. మరీ తక్కువగా వేసుకొని కడుపు కాల్చుకోలేము కదా, చూసి వేసుకోండి ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు. ఇప్పుడైతే ఆయిల్ ఎక్కింది కదా, ఆవాలు యాడ్ చేద్దాం. ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసుకోవడమే. ఇదంతా కొంచెం ఏంటంటే మనకు ఆనియన్స్ ఎంత బాగా కుక్ అవుతే మన టేస్ట్ అంత బాగా వస్తుంది. మన ఆనియన్స్కి టైం ఇవ్వాలి. మోస్ట్ మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్, టమాటానే కదా. ఇవి రెండు లేనిది ఏ కర్రీ చేయాలని చాలా కష్టమే. ఆనియన్స్ వేసాను కదా, వాటితో పాటు పచ్చిమిర్చి కూడా నేను వేసాను. కరివేపాకు ఉంది, అది కొంచెం టైం ఇచ్చి వేద్దాము. అప్పుడే కాకుండా కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్, ఎందుకంటే దాని ఫ్లేవర్ కానీ అది వేసిన తర్వాత మన రుచే మారిపోద్ది. నిజంగా అది కింగానే చెప్పొచ్చు కరివేపాకు అనేది. ఒక 5 to 2 minutes మూత పెట్టి మన ఆనియన్స్ని అయితే కుక్ చేసుకుందాము. ఒక 5 minutes తర్వాత కుక్ అయింది కదా, ఇంకొంచెం టైం ఇవ్వాలి దీనికి. మనం ఎంత టైం ఇస్తే అంత గ్రేవీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. మన ఆనియన్స్కి మనం టైం ఇచ్చుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇంకొంచెం తొందరగా కుక్ అవ్వడానికి. మీరు కూడా వేసుకోండి, ఎర్లీగా తొందరగా అయిపోయే కర్రీ కావాలి అని అంటే. యాక్చువల్లీ మనం ఈ కర్రీలో మనము ఏంటంటే మిల్లీ మేకర్లో కొంచెం ఏంటంటే జీడిపప్పు పేస్ట్ వేసామనుకో అదిరిపోద్ది. ఎంత టేస్ట్ వస్తుంది అంటే మటన్, చికెన్ ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. ఈరోజు నేను సింపుల్గా చేస్తున్నాను, అవేవి యాడ్ చేయకుండా. చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే మగ్గి. ఇప్పటిదాకా మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ అంటే ఒక హాఫ్ టైం ఇచ్చి నేను వేస్తున్నాను, అప్పుడే వేయలేదు. ఎందుకంటే దాని ఫ్లేవర్ మనకు కావాలి కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేస్తున్నాను. ముందు వీడియోలలో మాత్రం కొంచెం ఎర్లీగానే వేసేదాన్ని. కొంచెం టైం ఇచ్చి వేస్తే కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని మంచిగా, అంటే ఎంత లేదన్నా మన కరివేపాకు వేసినప్పుడు మంచి టేస్ట్ అయితే వచ్చింది. కొంచెం 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంట్లో నూరిన పేస్ట్ వేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం బయట తెచ్చుకున్న దానికంటే ఇంట్లో రెడీ చేసుకుంటే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ వేరే ఉంటుంది. ఇదంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకా మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఎందుకనంటే ఈ స్టేజ్లో మనకు టమాటా అనేది ఉడకాలి. మనకు ఆల్రెడీ మిల్లీ మేకర్ కుక్ అయి ఉంది కాబట్టి పెద్ద టైం తీసుకోదు. మనకు టమాటా కుక్ అవ్వాలి కాబట్టి టమాటా యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా టిఫిన్లని కుకింగ్ అని పెద్ద హడావిడే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇంకా చెప్పనవసరం లేదు, మార్నింగ్ 6కి లేవకపోతే మాత్రం అస్సలు కుకింగ్ అవ్వదు. ఇంకా మదర్స్ అందరికీ ఉన్న ప్రాబ్లమే. టమాటా వేసాను కదా, ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. ఈ స్టేజ్లో ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 5 to 6 minutes అయితే మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఎందుకంటే ఆ టమాటా కుక్ అవ్వాలి. మనకు టమాటా కుక్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చినట్టే. 5 minutes తర్వాత మూత తీసి చూసామనుకో మనకు టమాటా కొద్దిగా అయిపోవచ్చింది. అడగంటకుండా ఇలా మంచిగా మెదిపి కలుపుకున్నామనుకో టమాటా కూడా కుక్ అయిపోతుంది. ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు మిల్లీ మేకర్ తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడైతే కుక్ అయిపోయింది, అడగంటుతుంది కదా. ఒక 5 minutes టైం ఇచ్చాము. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిల్లీ మేకర్స్ కూడా యాడ్ చేసుకున్నాము. మంచిగా అంటే మనం మిల్లీ మేకర్స్ ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం అయితే పట్టదు. కొద్దిగా సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను ఉడకబెట్టేటప్పుడు. అలా వేసుకోండి, ఎందుకంటే చప్పదనం ఉండకుండా ఉంటుంది. అసలు ఈ కర్రీని వేరే లెవెల్లో ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క మెథడ్లో ఉండొచ్చు. అంత మంచిగా ఉంటుంది. కొంతమందికి అసలు ఇష్టం ఉండదు, కానీ తింటే కదా దాని టేస్ట్ అనేది తెలిసిద్ది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. మనము సాల్ట్ అయితే ముందు కొద్దిగా యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. లాస్ట్ స్టేజ్లో కారం వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా నేను కారం వేస్తున్నాను, ఎక్కువైతే అస్సలు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది ఇది ఎక్కువైపోయి కడుపులో మంట వచ్చింది. చూసి వేసుకోండి. సాల్ట్ మనం ముందుగా సాల్ట్ కూడా వేసాం కాబట్టి సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. ఎక్కువ అయిందనుకో ఇక కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత
ఒక 5 to 6 మినిట్స్. అంటే దీనికి కొంచెం గ్రేవీనెస్ అవసరం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. మనకు గ్రేవీనెస్ అవసరం, మనం రైస్లో తింటప్పుడు కానీ చపాతీలో తింటప్పుడు కానీ అవసరం కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాను, కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది. మన ఇంట్లో ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నాం అనుకో హ్యాపీగా ప్రతి కర్రీలో ఇంక్లూడ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా వీడియో బాగుంది ప్రాసెస్ అంతా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. నాకు ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే మనకి మిల్లీ మేకర్ ఏంటంటే వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకొక కప్పు వాటర్ అయితే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి, మరీ ఓవర్గా వాటర్ వేయద్దు, వాటర్ అయిపోతుంది కర్రీ. కాబట్టి ఇంకొక కప్పు వాటర్ అయితే నేను వేస్తున్నాను అనమాట గ్రేవీనెస్ కోసం. ఇదంతా ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఉప్పు, సాల్ట్, కారం సరిపోయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏది ఎక్కువ అవ్వలేదు. కాబట్టి ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి అయితే వదిలేద్దాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇప్పుడు చూస్తే గ్రేవీనెస్ అనేది పైకి వచ్చింది, అంటే ఆయిల్ అలా తేలిందంటే మనకు ఆల్మోస్ట్ అయిపోవచ్చినట్టే. ఇప్పుడు ఎగ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఎస్పెషల్లీ నేను ఎప్పుడైతే ఇలా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇంకా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఎగ్స్ అయితే అసలు ఎంత మంచిగా ఉడకబెట్టినా కూడా అసలు మంచిగా రావట్లేదు, అదేందో. ఇంకా 6 ముక్కలు అయితే నేను వేసేసాను అనమాట. ఈ పైనుంచి కొంచెం డెకరేటివ్గా ఉంటుందని కొత్తిమీర యాడ్ చేశాను. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఎమ్మీగా టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. ఇంకా జీడిపప్పు పేస్ట్ వేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రజెంట్ నేను యాడ్ చేయట్లేదు, ఇంట్లో లేదు. ఇంకా చూసారు కదా, ఇవి ఒక్కసారి మామూలుగా మెదుపుకుంటే సరిపోతుంది, మరీ గరిటెతో తోపొద్దు, ముక్కలుగా అయిపోతుంది. మూత పెట్టి మగ్గించుకుంటే మన ముక్కలు అనేది కర్రీలోకి ఇమిడిపోయి అక్కడికి సరిపోతుంది. సో ఇదనమాట. ఒక 5 to 2 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకున్నాము. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా ట్రై చేయొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. లెంత్ వీడియో అయితే అస్సలు కాదు. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయిపోవచ్చింది. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను. గ్రేవీ కూడా మనకు బరాబర్ సరిపోయింది. అలా అన్నం ముద్దకి ఈ మిల్లీ మేకర్ తినాలనిపిస్తుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ డెఫినెట్గా ట్రై